గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కాలంటేనే మస్తు అంటే మస్తు కాలు నొస్తాయి. ఇక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కాలంటే ఇంకా ఎట్లుంటుందో ముచ్చట తెలిసిందే కదా. ముఖ్యంగా దినా మెట్లెక్కి దిగేటోళ్లకు ఆ పరిస్థితి కళ్ళకు కనబడుతున్నాలే కదా. అయితే ఈడ మాత్రం ఒకరు మెట్లతోని బిల్డింగ్ ఎక్కలే, లిఫ్ట్ అంతకన్నా ఎక్కలే, అయినా ఎట్లా బిల్డింగ్ ఎక్కిండో చూడుండ్రి. ముందుగానే చెప్తున్నా, చూస్తే మాత్రం పర్షాన్ అవుతారు పక్కా. కనీసం తాడైనా కట్టుకోలేదు, చేతులకు చెమటలు పట్టినా తగ్గలేదు. ఒక్కో ఫ్లోర్ను రప్ప 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 ఎక్కి రికార్డుల మీద రికార్డులు సృష్టించిండు ఈ గొగ్గి అన్న. అగ చూడుండ్రుల్లా కోతిగాంగా ఒక కొమ్మ మీదకెళ్ళి ఇంకో కొమ్మ మీదకి అల్కీజీగా దూకినట్టు అన్ని అంతరాల బిల్డింగ్ ను ఎంత సింపుల్ గా ఎక్కిండో. బాప్రే 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 వాయమ్మనే సుషిరానుల్లా బిల్డింగ్ అసలు ఎంత పెద్దగా ఉన్నదో టీవీలో చూస్తున్న మనకే కండ్లు తిరిగినంత పని అవుతున్నది. తైవాన్ లా తైఫీ 101 బిల్డింగ్ అంటారట దీన్ని. ఈ అన్న పేరు రాక్ క్లైబర్ అలెక్స్ హోన్నోల్డ్. 580 మీటర్ల ఎత్తున్న ఈ బిల్డింగ్ ఎక్కేందుకు 90 నిమిషాల టైం తీసుకున్నాడు. చూడుండ్రి ఎంత మంది వచ్చి ఎట్లా కండ్లార్పకుండా చూసిండ్రో. పైకి పోయినాక అన్న ఎట్లా సెల్ఫీ తీసుకున్నాడో. మొత్తం 101 అంతస్తులు ఉన్నాయట దీంట్లో. 64 అంతస్తుల దగ్గరికి పోతే ఇక దాదాపు ఎక్కినట్టేనట గంతే. ఈడికి ఎక్కేందుకు ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోండ్రి. అయినా కూడా గింత పెద్ద బిల్డింగు గింత ఈజీగా ఎక్కిండంటే ఎంత మోతవరో అర్థం చేసుకోండ్రి. చూసేటందుకు బక్కపలసగానే ఉన్నాడు గాని మామూలోడు కాదు పోండ్రి. పిట్ట పోయినట్టే పోయిండు పైకి.